Hi friends, welcome to SRS Center, Sri Raghavendra Sciatic and Disc Health Center, Chintal, Hyderabad, 9949630309. నేను మీ డాక్టర్ మాచాని రాఘవేంద్ర, ఈపీటీ ఎంపీటీ న్యూరో, ఈ పెయిన్ ఇంగ్లాండ్, సయాటిక్ అండ్ డ్రై నీలింగ్ స్పెషలిస్ట్ మరియు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మెడ నొప్పి, నడుము నొప్పి, డిస్క్ బల్జులు, మోకాలు నొప్పులు, మడమ నొప్పి మరియు దీర్ఘకాలిక నొప్పులకు మనం ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈరోజు నేను మీకు ముఖ్యమైనటువంటి 4 యాంకిల్ ఎక్సర్సైజెస్ చూపించబోతున్నాను. ఇది మీకు యాంకిల్ పెయిన్ ఉన్నప్పుడు కానీ, హీల్ పెయిన్ అంటే పాదం మడమ నొప్పి ఉన్నప్పుడు కానీ ఇవి మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. అవి ఏంటన్నది మీకు వివరంగా చూపిస్తాను. ఎవరైనా బాధపడుతున్నట్టు అయితే కనుక ఇది ఒకసారి ప్రయత్నించి చూడవచ్చు. అయితే ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది ట్రీట్మెంట్ కంప్లీట్గా అయితే ఉండదు. కొంతవరకు బాధపడుతున్న వాళ్ళకు ఇవి చేసుకుంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. ఇవి చేశాక కూడా మీకు తగ్గడం లేదంటే కనుక మమ్మల్ని సంప్రదించి అసలు ప్రాబ్లం ఏంటి అన్నది చూసి నిర్ధారించి ట్రీట్మెంట్ చేసి తగ్గించడం జరుగుతుంది. మరి చూసేద్దామా? 4 ఎక్సర్సైజ్లు చూడండి. ఫస్ట్ది వచ్చేసి యాంకిల్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్. ఇలాగా వేళ్ళను మడిచి కిందికి అనడము, తర్వాత వెనక్కి అనడం. కంప్లీట్ ఫుల్ చేయాలి, మొత్తం కొంచెం కాకుండా ఇలా కిందికి, ఇలా వెనక్కు, ఇలా ముందుకు, వెనక్కు. ఇదే స్పీడ్తో చేయాలి. వెంటనే చేయడం, తొందరగా చేయడం చేయొద్దు. ఇలా ఇది 10 సార్లు చేయాలి. ఆ తర్వాత సెకండ్ది వచ్చి పాదాలను రెండింటిని లోపల వైపు ఇలా తిప్పడం, మళ్ళీ వెనక్కు ఇలా అనడం, లోపల వైపుకు. 2 3 4 5 6 7 8 9 10. ఇలాగ. ఇది రెండవ వ్యాయామం. మూడవ వ్యాయామం వచ్చి మొత్తం రౌండ్గా తిప్పడం. క్లాక్ వైజ్ 2 ఫస్ట్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ తర్వాత చేయాలి. ఇలాగా ఫస్ట్ ఇలా. ఇది 10 సార్లు చేయాలి. దీని తర్వాత మళ్ళీ వెనక్కు చేయాలి. ఇలాగా ఇప్పుడు చేసిన దానికి వెనక్కు ఇటు పక్క. ఇది 10 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇదే స్పీడ్తో మెల్లగా చేయాలి. తొందర చేయాల్సిన అవసరం లేదు. ఇలా నెమ్మదిగా చేసుకుంటూ 10 సార్లు చేయాలి. ఇది మూడవది అయిపోయింది. నాలుగవది వచ్చేసి యాంకిల్ పాదాన్ని పట్టుకొని ఇలా ముందుకు వంగి ఈ వేళ్ళను పట్టుకొని వెనక్కు లాగడం. వెనక్కు లాగి ఒక 5 సెకండ్లు ఇలాగే ఉండాలి. 1 2 3 4 5. తర్వాత వదిలేయాలి. ఇలా మళ్ళీ వెనక్కు లాగాలి. 1 2 3 4 5 వదిలేసేయాలి. దాని తర్వాత మళ్ళీ వెనక్కు లాగాలి. 1 2 3 4 5 ఇలా వదలాలి. మళ్ళీ 4 టైం 1 2 3 4 5. తొందర కాకుండా ఇలా నెమ్మదిగా చేసుకుంటూ ఉంటే మీకు మూమెంట్ బాగా రిలాక్సేషన్ వస్తుంది. కాళ్ళ దగ్గర కూడా బాగా ఫ్రీ అయిపోతుంది. 5th టైం 1 2 3 4 5 ఇలా. ఇవి ముఖ్యమైనటువంటి యాంకిల్ లేదా పాదం మడమ నొప్పికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.